షలోం. ప్రభు అయిన యేషువ మెస్సీ నామములో వీక్షకులకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యాంశము, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హేతువాదులు అమెరికా దేశానికి చెందినవారు ఫుట్ అండ్ బాల్ 100 సంవత్సరాలకు పైనే ఒక పుస్తకాన్ని రాసి అందులో బైబిల్కి ఒక ప్రశ్నని వేశారు. ఏంటంటే అది, యేసు రెండవ యోనా లాగా 3 రాత్రింబగళ్ళు సమాధిలో గడపాలి. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగు మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39-40 వచనాలు. యోనా నీనివే పట్టణస్థులకు ఎలాగు సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉండను. లూకా సువార్త 11వ అధ్యాయం 30వ వచనం. మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది చంపబడి 3 దినములైన లేచుడు అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. మార్క్ సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. ఈ 3 ఆ సువార్తల్లో కూడా యేసు ప్రభువారు మరి 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటారు, అంటే 3 రోజుల తర్వాత ఆయన లెగుస్తారు, పునరుత్థానం చెందుతారు, సమాధిలోంచి బయటికి వస్తారని ఉన్నది కదా. అయితే క్రీస్తు మరలా లేవలేదు, తన పునరుత్థాన సూచన ప్రపంచానికి చూపలేదు. అతడు 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భంలో ఉండలేదు. శుక్రవారం సాయంత్రం పూడ్చిపెట్టబడి ఆదివారం ఉదయానికి పూర్వమే లేచాడు. అతను సమాధిలో 1 పగలు 2 రాత్రులకు కొంచెం తక్కువ కాలం మాత్రమే ఉన్నాడు. హేతువాదుల ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువారు యోనా వలె భూగర్భంలో 3 పగళ్ళు 3 రాత్రుల్లో ఉంటారు అని చెప్పారు కదా. మరి ఆయన శుక్రవారం సమాధి చేయబడి ఆదివారం లేస్తే 3 పగళ్ళు 3 రాత్రులు ఎలాగొచ్చినాయి అంటున్నారు. బైబిల్ ఎప్పుడూ సత్యమే, దాన్ని అర్థం చేసుకోవడమే మనం వేరుగా చేస్తాం. బైబిల్లో ఖచ్చితంగా 3 పగళ్ళు 3 రాత్రుల కోసం మాట్లాడింది. ఆయన ఖచ్చితంగా భూగర్భంలో ఉండడం జరిగింది. బైబిల్ సత్యమే చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 2వ వచనం. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరపు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనాయను మేక పిల్లనాయను అనగా ప్రతి ఇంటికి గొర్రె పిల్లనాయను మేక పిల్లనాయను తీసుకునవలెను. మోషే ఆహారాలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారితో చెప్పాడు, నెలల్లో ఈ నెల మీకు మొదటిది, అంటే మొదటి నెల రోజున దశమి నాడు అంటే 10వ తారీఖున మీరు ఒక మేక పిల్ల కానీ గొర్రె పిల్ల కానీ తీసుకురావాలి. అది పస్కా పశువు అని వాక్యంలో చెప్పబడింది. యేసు ప్రభు వారి మరణానికి పస్కా పండుగకి అసంబంధం ఉంది. యేసు ప్రభు వారు పస్కా పండుగ రోజునే మరణించారు. ఆ డేటు బైబిల్లో ఉంది. యేసు ప్రభు వారు ఏ నెలలో చనిపోయారు, ఏ రోజున చనిపోయారు, ఏ టైంకి చనిపోయారంది బైబిల్లో ఉంది. ఇప్పుడు వాక్యం మనకు చెప్తుంది 7వ వచనంలో, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటముల్లో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీదనో పైకం మీదనో చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. మొదటి నెల 10వ తేదీన గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకురావాలి. 14వ తేదీ సాయంకాలం అంటే 3 గంటల తర్వాత దాన్ని చంపి దాని రక్తాన్ని గడప కమ్ములకి వాటి రాయాలి. అది పస్కా పండుగ యెహోవాకి అని చెప్పాడు. పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తేదీ సాయంకాలం అంటే 3 గంటలకి పస్కా పండుగ స్టార్ట్ అవుద్ది. దాని డేట్ అదే, పస్కా పండుగ జరిగే డేటు అదే. చూద్దాం. మొదట ఎలా అని చెప్పారు కదా. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. రాజు అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకును నెల నెలకును అదారు అను 12వ నెల వరకు వేయించి వచ్చిరి. ఎస్తేరు గ్రంథంలో మనకి ప్రథమ మాసము పేరు ఇచ్చారు. మొదటి నెల పేరు నీసాను. నిసాన్ అనేది చాలా ఎలక్ట్రానిక్ కంపెనీస్కి కార్స్ కూడా ఉంటుంది. రీసెంట్గా నిసాన్ అనే కార్ వచ్చింది, 7 సీటర్ కార్. నిసాన్ అనేది హెబ్రీ పదం, అంటే బబులోన్లో ఉన్నప్పుడు ఆ దేశ పదవి వాళ్ళు పెట్టుకున్నారు, కానీ హీబ్రూ క్యాలెండర్లో
నీసాన్ అని వాళ్ళు రాస్తారు. నీసాన్నే హెబ్రీలో అబీవ్ అంటారు, చిగురని అర్థం. ఇప్పుడు నీసాను మొదటి నెల పేరు నీసాను, మనకైతే జనవరి నెల మొదటి నెల. బైబిల్ క్యాలెండర్ ప్రకారము మొదటి నెల పేరు నీసాను లేదా అబీబు లేదా అబీబు. కాబట్టి 12 నెల పేరు ఆధార్. మీరు ఆధార్ కార్డు జ్ఞాపకం చేసుకోండి, 12 నెల పేరు ఆధార్ అని రాయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మొదటి నెల అంటే పస్కా పండుగ నీసాను మాసంలో 14వ తేదీ సాయంకాలం వస్తుంది పస్కా పండుగ. ఇప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయం 39వ వచనంలో, అయినను పస్కా పండుగలో నేనొకటి మీకు విడుదల చేయి వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. పిలాతు గవర్నర్, సిరియా దేశానికి ఇజ్రాయెల్ దేశానికి రోమా సామ్రాజ్యం తరపున గవర్నర్, పరిపాలకుడు. ఆ స్వయంగా పిలాతు చెప్తున్నాడు ఏమనంటే, ప్రతి సంవత్సరం పస్కా పండుగ వస్తుంది కదా, అంటే సంవత్సరంలో మొదటి నెల అయిన నీసాన్ నెలలో 14వ తేదీని వస్తుంది కదా, ఆ రోజు మీరు ఎవరిని కోరుకుంటే వారిని నేను మరి ఖైదీలోంచి విడుదల చేస్తాను కదా, నేను మరి యేసుప్రభుని విడుదల చేయనా అంటే వద్దు, బరబ్బ కావాలన్నారు. అంటే పస్కా పండుగ రోజునే యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి తీసుకొచ్చారు. సాక్షాత్తు గవర్నర్ సాక్ష్యం అది. పస్కా పండుగ గురించి ఆయన మాట్లాడు. పస్కా పండుగ రోజున యేసు ప్రభు సిలువ వేయడం జరిగింది. గవర్నర్ ఆ మాట మాట్లాడాడు. తర్వాత మనం చూస్తే ఇదే యోహాను సువార్తలో 19వ అధ్యాయము 14వ వచనం, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, ఉదయం 6 గంటలకి గవర్నర్ పిలాతు ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో మీ రాజు అని చెప్పాడు. ఆ రోజు ఏంటంటే పస్కాను సిద్ధపరచు దినము అని స్పష్టంగా వ్రాయబడింది. యేసు ప్రభు వారిని గవర్నర్ దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు, ఆయన సిలువకి పంపినప్పుడు సిలువ వేయబడిన రోజు పస్కాను సిద్ధపరచు దినము. 2 సిద్ధపరచు దినాలు ఉంటాయి. ఒకటి విశ్రాంతి దినానికి ముందు సిద్ధపరిచే దినం అనేది ఒకటి ఉంటుంది. అది శనివారం వాళ్ళకి విశ్రాంతి దినము కాబట్టి దానికి ముందు సిద్ధపరచు దినం వస్తాయి. రెండవది సంవత్సరానికి ఒకసారి సిద్ధపరిచే దినం వస్తుంది. అది ఏంటంటే పస్కాను సిద్ధపరిచే దినము. 14వ తేదీ 3 గంటల వరకు కూడా పస్కాను సిద్ధపరిచే దినం. అప్పటి వరకు వాళ్ళు పస్కాని సిద్ధం చేసిన 3 గంటలు పోస్తారు. పస్కాను సిద్ధపరిచే దినం రోజునే యేసు ప్రభువాన్ని గవర్నర్ సిలువకి అప్పగించాడు. యేసు ప్రభు పస్కా పండుగలో సిలువ మీద మరణించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం, ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకున్నట్లు వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని తీసివేయించిన యూదులు పిలాతుని అడిగిరి. ఇక్కడ చెప్తున్నాడు ఆ దినము సిద్ధపరచు దినము. దేన్ని సిద్ధపరిచే దినము? ఇక్కడ చెప్పాడు ఆ పస్కాను సిద్ధపరిచే దినము అంటే నీసాన్ నెల మొదటి నెల 14వ తేదీ పస్కాను సిద్ధపరిచే దినము. అయితే మరుసటి విశ్రాంతి దినము మహాదినము. ఇంకో విశ్రాంతి దినం ఉంది. 2 విశ్రాంతి దినాలు. ప్రతి శనివారం వచ్చే విశ్రాంతి దినం ఒకటి, సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ అయిపోయేకొచ్చే మరుసటి రోజుని మహావిశ్రాంతి దినము అని అంటారు. మహావిశ్రాంతి దినం అంటే పస్కా పండుగ అయిపోయాక వచ్చే మరుసటి దినాన్ని మహావిశ్రాంతి దినం అని చెప్పేసి అంటారు. అది ఎప్పుడు ప్రారంభమవుద్ది? మొదటి నెల 14వ తేదీ 3 గంటల తర్వాత ప్రారంభం అవుతుంది. ఇక 3 గంటల నుంచి 15వ తారీఖు కింద వాళ్ళకి లెక్క. ఆ రోజు నుంచి వాళ్ళకి అది మహావిశ్రాంతి దినం కింద లెక్క. అంటే 2 విశ్రాంతి దినాలు, 2 సిద్ధపరచు దినాలు బైబిల్ మాట్లాడుతుంది. సంఖ్యాకాండం 9వ అధ్యాయము 2వ వచనం, ఇశ్రాయేలీలు పస్కా పండుగను దాని నియమకాలమందు ఆచరింపవలెను. దాని నియమకాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలం దానిని ఆచరింపవలెను అని వాక్యం చెప్తుంది. పస్కా పండుగను ఎప్పుడు పడితే అప్పుడు ఆచరించకూడదు. దానికి ఒక నియామకాలం ఉంది, ఒక సమయం ఉంది, ఆ రోజే ఆచరించాలి. కనుక స్పష్టంగా యెహోవా వీళ్ళకి చెప్పాడు ఏంటంటే మొదటి నెల 14వ తారీఖున మీరు పస్కా పండుగ ఆచరించాలని చెప్పారు. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకొనిరి.
చూసారా, 14వ తేదీ సాయంకాలం అంటే 3 గంటల లోపు అనమాట. వీళ్ళు పస్కా సామాగ్రిని సిద్ధము చేసుకొని, పస్కా కొన్ని సామాగ్రి ఉంటుంది. మేక కావాలి, లేదా గొర్రెపిల్ల కావాలి, చేదుకూరలు కావాలి, దానికి సంబంధించిన పొంగని గోధుమ పిండితో చేసిన పూరీలు లాంటివి కావాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇక్కడ వాక్యంలో వ్రాయించాడు ఏమని అంటే, వాడు మొదటి నెల 14వ తేదీ సాయంకాలమే వాళ్ళు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని 3 గంటలకు దాన్ని బలి వేస్తారు పశువుని. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే సిద్ధపరిచే దినం అంటే పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరిచే దినమే తప్ప శనివారం అనే విశ్రాంతి దినానికి సిద్ధపరిచే దినము కాదని మనం అర్థం చేసుకోవాలి. 2 సిద్ధపరిచే దినాలు, 2 విశ్రాంతి దినాలనే. 2వ విశ్రాంతి దినం మహావిశ్రాంతి దినం. యోహాను సువార్త 19:38. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతీ యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోటుకు పిలాతు వద్ద సెలవడిగను. యేసు ప్రభుని పబ్లిక్గా సమాధి చేయలేదు, రహస్యంగా సమాధి చేశారు. యేసు ప్రభుని రాత్రి వేళ సమాధి చేశారని చెప్పేసి వాక్యంలో ఉంది. అరిమతీ యోసేపుకి గవర్నర్కి కమ్యూనికేషన్ ఉంది. ఇతను పెద్ద బిజినెస్ మ్యాన్. ఆ రోజుల్లోనే యూరప్తో ఈయన పెద్ద బిజినెస్ చేసేవాడు. ఎవరంటే అరిమతీ యోసేపు. ఒక పేదవాడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ శవాన్ని కిందకి దించుతానంటే ఒప్పుకోడు. ఇతను అత్యంత ధనవంతుడు, గొప్ప వ్యాపారవేత్త, అధికారులతో సంబంధాలున్నాయి, డబ్బు వెదజల్లగలవాడు. ఒక గవర్నరు అరిమతీ యోసేపు మాట విన్నాడంటే అరిమతీ యోసేపు యొక్క స్థానం చాలా పెద్దది. ఆర్థిక శక్తి కలిగి ఉన్నాడు, రాజకీయ పలుకుబడి కూడా ఇతనికి కలిగి ఉంది, దేవుని శక్తి కూడా ఇతనిలో ఉంది. అప్పుడు దేహం కావాలని అడిగితే డెడ్ బాడీయే కదా అని చెప్పేసి గవర్నర్ ఏం చేశాడు, పర్మిషన్ గ్రాంట్ చేశాడు. ఎందుకంటే రోమా సామ్రాజ్యం ద్వారా సిలువేయబడిన డెడ్ బాడీని కిందకు దించడానికి ఎవరికీ అధికారం లేదు. అది గవర్నర్ సైన్ చేస్తే తప్ప, గవర్నర్ పర్మిషన్ ఇస్తే తప్ప ఆ యొక్క శవాన్ని కిందకు దించడానికి వీలు లేదు. అలా చేస్తే వాళ్ళు అరెస్ట్ చేయబడతారు, చంపబడతారు. కనుక పర్మిషన్ కావాలి డెడ్ బాడీ తీసుకోవడానికి. అందువలన వీళ్ళు యూదులు ఎవ్వరికీ తెలియకుండా, పరిసెలి శాస్త్రులకు తెలియకుండా రహస్యంగా యేసుప్రభు యొక్క శవాన్ని పిలాతు యొక్క పర్మిషన్తో, గవర్నర్ సంతకంతో, అనుమతితో కిందకు దించి వాళ్ళు సమాధి కార్యక్రమం చేశారు. ఎప్పుడు చేశారో చూడండి, ఇక్కడ వాక్యంలో ఉంది. 39వ. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చి నీకోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. రాత్రి వేళ ఆయన ఏం చేశారంటే సమాధి చేశారు, రహస్యంగా ఆయన్ని సమాధి చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయాక సమాధి కార్యక్రమం జరిగింది. అంటే అప్పటికి సైనికులు వెళ్ళిపోయారు, శతాధిపతి వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్న అధికారులు వెళ్ళిపోయారు, అందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక అక్కడ చంపేసిన తర్వాత అక్కడ రహస్యంగా రాత్రి వేళ ఎవరికీ తెలియకుండా వీళ్ళు సమాధి చేశారు. యేసు ప్రభుని పగలు సమాధి, పగలు 3 గంటలు చనిపోతే రాత్రి వరకుడి సమాధి కార్యక్రమం జరగలేదు. మొదటి రాత్రి వేళ అని స్పష్టంగా రాశారు. మొదట రాత్రి వేళ అంటే మొదటి నెల 14వ తేదీ 3 గంటలు దాటిపోయింది. 3 గంటలు దాటితే వాళ్ళకి 15వ తారీఖు 2వ రోజు కింద లెక్క. అప్పటికి యూదుల యొక్క టైమింగ్స్ అన్నీ కూడా వేరుగా ఉంటాయి. మనం చూద్దాం. ఆదికాండం 1:5. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగా ఒక దినమాయను. రోజు అస్తమయంతో ప్రారంభమవుద్ది. ఒక రాత్రి ఒక పగలు యూదులకి ఒక రోజు కింద లెక్క. బైబిల్ ప్రకారము, దేవుడి యొక్క సృష్టి ప్రకారము, రోమన్స్ ప్రకారము అర్ధరాత్రి 12 గంటలకి నూతన సంవత్సరం అని చెప్తారు. బైబిల్ ప్రకారం అయితే రాత్రి నుంచి రోజు ప్రారంభమవుద్ది. ఇప్పుడు ఈ రోజు సోమవారం, నేను వాక్యం చెప్తున్న దినం. ఈ రాత్రి నుంచి మంగళవారంతో లెక్క, లేదా 3 గంటల తర్వాత 6 గంటల తర్వాత మంగళవారంతో లెక్క. రోజు రాత్రితో ప్రారంభమవుద్ది. ఒక రాత్రి ఒక పగలు కలిపి ఒక రోజు కింద లెక్క. అర్ధరాత్రి 12 గంటలకు కాదు. యేసుప్రభు రోమా క్యాలెండర్ ప్రకారం లెగడు. ఆయన సృజించిన సృష్టి ప్రకారమే ఆయన లెగుస్తాడు. కాబట్టి మనం చూస్తే మొదటి రాత్రి వేళ అంటే నీసాన్ నెల, అనగా మొదటి నెల 14వ తేదీ 3 గంటలు దాటాక ఆ వచ్చిన రాత్రి ఉందే ఆ మొదటి రాత్రి అని రాశాడు. అందుకే ఆ డేట్ ఉంది, యేసుప్రభు సమాధి చేయబడిన డేట్ అనమాట. మొదటి రాత్రి అంటే పస్కా పండుగ రోజు మొదటి రాత్రి అని అర్థం. అప్పుడు సమాధి చేయబడ్డాడు. మత్తయి సువార్త 27:61. మగ్దలేనే మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి యుండిరి.
యేసు ప్రభుని సమాధి చేసినప్పుడు మగ్దలేనే మరియా, వేరొక మరియ అంటే యేసు ప్రభు యొక్క బంధువే. వాళ్ళిద్దరూ కూడా అక్కడే కూర్చున్నారు. ఆయన ఎప్పుడు సమాధి చేశారు? రాత్రి వేళ సమాధి చేశారు. ఇంచుమించు అర్ధరాత్రి అయిపోయాడు. ఇక్కడ గవర్నర్కి వెళ్ళడం, పర్మిషన్ తేవడం, ఇదంతా ఒక అర్ధరాత్రి అయిపోయి ఉంటుంది. ఈ సమయంలో వాళ్ళు సమాధికి ఎదురుగా మగ్దలేనే మరియా, వేరొక మరియా కూర్చున్నారు. సమాధి కార్యక్రమం అంతా ఇద్దరికీ తెలుసు. ఎంత రహస్యంగా చేసినా ఆ రహస్యం మగ్దలేనే మరియకి, వేరొక మరియకి మాత్రమే తెలుసు. సీక్రెట్గా జరిగింది. వాళ్ళు స్త్రీలు వెళ్ళరు, కానీ వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు 62వ వచనంలో, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్ద కూడి వచ్చి, చూడండి, మరునాడు అనగా యేసుప్రభు సమాధి చేయబడ్డం శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి, ఆయన సిలువేసిన హేరోదీలకి, అక్కడున్న ఎవరికీ తెలియదు. రహస్యం జరిగింది. కానీ తెల్లారేటప్పటికి ఆ విషయం వాళ్ళకి తెలిసిపోయింది. యేసు ప్రభుకి గవర్నర్ పర్మిషన్ ఇచ్చాడని గవర్నర్ దగ్గర ఉన్న సైనికులు ఎవరో చెప్పుంటారు. కనుక అప్పుడు వీళ్ళందరూ కలిపి ఏం చేశారంటే, ప్రధాన యాజకులు అంటే ఇప్పుడు ఉన్న సేవకులు అని చెప్పుకోవచ్చు, అధికారంలో ఉన్న సేవకులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏం చేశారంటే, పరిసయ్యులు, వీళ్ళ ధనాపేక్ష ఎక్కువ, వీళ్ళు కలిసి ఏం చేశారంటే మరి పిలాతు దగ్గరికి వచ్చారు, గవర్నర్ దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు సేవ అక్కడ కనిపించట్లేదు, పర్మిషన్ గవర్నర్ ఇచ్చాడని తెలుసుకుని ఒక శవం కోసం గవర్నర్ దగ్గరకు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? సిద్ధపరిచే దినమునకు మరుసటి దినమున. సిద్ధపరిచే దినం అంటే పస్కాను సిద్ధపరిచే దినము అంటే 14వ తారీఖు దాటిపోయింది. వీళ్ళు 15వ తారీఖున వచ్చారు. సమాధి అయిపోయింది రాత్రి. ఆ తెల్లవారుజామున వీళ్ళు గవర్నర్ని కలుసుకున్నారు. మరునాడు అంటే అది, అంటే 15వ తారీఖున వీళ్ళు గవర్నర్ని కలుసుకోవడము జరిగింది. కలుసుకుని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచేదని చెప్పింది మాకు జ్ఞాపకం ఉన్నది. వాక్యం ఏమీ జ్ఞాపకం లేదు వీళ్ళకి. ఏంటంటే ఒక ముఖ్యమైన మాట పాపం గుర్తు పెట్టుకున్నారులే. ఏంటంటే 3 దినాలు అయ్యాక లేస్తానని చెప్పాడు కదా, అదొక్కడు గుర్తు పెట్టుకున్నారనమాట. గుర్తు పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, 3వ దినం వరకు సమాధిని భద్రం చేయి ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లోని లేచిని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండనని చెప్పి 3 రోజుల వరకు సమాధిని భద్రం చేయమని అడుగుతున్నారు. అంటే అక్కడ భద్రత లేదు, ఇక్కడ కప్పెట్టేసి వచ్చేసారు సమాధి చేసి అరిమతయి యోసేపు. కాబట్టి ఈ విషయం తెలుసుకుని అంటారు, 3 రోజుల వరకు మీరు ఏం చేయాలంటే సమాధిని భద్రం చేయండి, లేదా శిష్యులు వచ్చి ఎత్తుకుపోయి మా యొక్క ప్రభు లేచాడని చెప్తారు. ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంది కనుక మీరు సమాధిని భద్రం చేయండి అంటారు. ఆ శిష్యులేమో పారిపోయారు. అక్కడ యోహాన్ తప్ప సిలువ దగ్గర ఎవరో లేరు. పిరికి వాళ్ళు అయిపోయి పారిపోయారు. తలుపులు వేసుకుని వాళ్ళు కూర్చున్నారు. కనీసం ఆయన ఫాలోఅప్ కూడా చేయలేకపోయారు. పేతురు దూరంగా వచ్చాడు. ఇలాంటి పిరికితనంతో ఉన్న వ్యక్తులు, ఆయుధాలు లేని వ్యక్తులు, జనబలము, అండబలము, అర్ధబలం ఏమీ లేదు, వీళ్ళైతే సమాధిలోంచి ఎత్తుకుపోతారని చెప్పేసి గవర్నర్కి చెప్తారు. ఒక యేసు ప్రభు చనిపోయిన శరీరం గురించి కూడా వీళ్ళు భయపడుతున్నారు. అందుకు పిలాతు, కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. ఇప్పుడు పిలాతు యాక్సెప్ట్ చేశాడు. అరిమతయి యోసేపు శవం ఇచ్చేయమంటే కింద దింపడానికి శవానికి పర్మిషన్ ఇచ్చేసాడు. అది సమాధి అయిపోయింది. ఇప్పుడు సమాధి కాపలా పెట్టమని యూదులు పెద్దలు వచ్చి అడుగుతున్నారు. ప్రధాన యాజకుడే, యెరూషలేము దేవాలయం ప్రధాన యాజకుడు అంటే గవర్నర్తో సమానం. బోల్ డబ్బు ఉంటుంది. వ్యాపారాన్ని ఇతనియే, ఎడ్లు ఇతనియే, గొర్రెలు ఇతనియే, ఆ గువ్వలు అమ్మి ఇతని, ఆ వ్యాపారం అంటే భాగస్వామి, షేర్ ఇతందే. అందుకే యేసుప్రభుని చంపారు వీళ్ళు, డబ్బు పోతుందని చెప్పేసి. మందిరంలో వ్యాపారం చేద్దానని చంపారు. కాబట్టి ఇక్కడ చూస్తే ఇప్పుడు పిలాతు ఎక్కడ గొడవలు అవుతాయని చెప్పేసి వీళ్ళు అడిగినందుకు వెంటనే ఇక్కడ కూడా సంతకం పెట్టేశాడు. ఏంటంటే సైనికుల్ని పంపిస్తున్నాడు. ఇప్పుడు ఇంతవరకు సైనికులు లేరు, ఇప్పుడు వీళ్ళు సైనికుల్ని పంపించడం జరిగింది. అంటే రోమా సైనికులు ఇప్పుడు వస్తున్నారు 15వ తారీఖున సమాధి దగ్గరికి. అలాగే వీళ్ళు కూడా ఏం చేశారంటే కొంతమంది కావలి వారిని వీళ్ళు ఉంచుకోవడం అక్కడ జరిగింది. ఏంటి అంటే ఆ కావలి వారిని వీళ్ళు చేతనైనంత మటుకు భద్రం చేసుకోవడానికి వీరు కూడా ఏం చేశారంటే మరి సొంత వారిని పెట్టుకున్నారు, ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నారు.
ప్రధాన యాజకుల దగ్గర ప్రైవేట్ సైన్యం ఉంది. అంటే వీళ్ళే గోండాలు పోషిస్తారు, రౌడీలు పోషిస్తారు, అల్లరి జనాన్ని పోషిస్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, అలాగనమాట. అంటే అటు సైనికులు ఉన్నారు, ప్రధాన యాజకుల ప్రైవేట్ సైన్యం కూడా ఉంది. సమాధిని భద్రం చేశారు. ఎంతమంది సైనికులు కావాలి అంతమంది సైనికులు అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత సమాధికి ముద్ర వేశారు. ప్రపంచంలో తొలిసారిగా ఆఖరిసారిగా ఒక సమాధి మీద ముద్ర వేయబడింది. రాజముద్ర. ఎవరిది? రోమా రాజ్య ముద్ర అక్కడ ఉంది. రోమా రాజ్య ముద్ర అక్కడ వేశారు. దాన్ని ఇంకెవరు టచ్ చేయడానికి వీల్లేదు, ముట్టుకోవడానికి వీల్లేదు, ఆ రాయి పొర్లించడానికి వీలేదు. ఆ రాయి ఎంతో పెద్ద, దాని మీద రాజముద్ర పడిపోయింది, రోమా ముద్ర పడిపోయింది. ఇంకెవరైనా ముట్టుకుంటే వాళ్ళని చంపేస్తారు. ఇంకా ఆ దరిదాపులు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. కనుక సమాధి మీద ముద్ర వేయించారు వీళ్ళందరూ కూడా. 2 సైన్యాలు ఉన్నాయి. వీళ్ళు డబ్బు ఇచ్చి వీళ్ళ సైన్యాన్ని పెట్టుకున్నారు. వాడు గవర్నమెంట్ ఇచ్చిన సైన్యం కూడా అక్కడ ఉంది. గవర్నమెంట్ సైన్యంలో చాలా మందిని కొనేసుకున్నారు. ఈ ప్రైవేట్ సైన్యం వీళ్ళు చెప్పినట్టు చేస్తారు. ఇదంతా 15వ తారీఖున జరిగింది. అంటే మొదటి నెల. యూదులకి మొదటి నెల ఎప్పుడు వస్తుందంటే మార్చ్ ఏప్రిల్ మధ్య వస్తుంది. మార్చిలో కొన్ని రోజులు, ఎక్కువ రోజులు ఏప్రిల్లో ఉంటుంది. మార్చ్ ఏప్రిల్ మధ్య కొత్త సంవత్సరం వస్తుంది. మన భారతదేశంలో తెలుగు క్యాలెండర్లో ఉగాది అనేది ఉంటుంది. ఆ ఉగాదినే నీసాన్ నెల అంటారు బైబిల్లో. ఈ క్యాలెండర్ బైబిల్ క్యాలెండర్. ఈ బైబిల్ క్యాలెండర్ ఇజ్రాయెల్ నుంచి, ఇరాన్ నుంచి ఇతర దేశాలకి రావడము జరిగింది. కనుక ఈ బైబిల్ క్యాలెండర్ ప్రకారము ఏం చేశారు అంటే ఈ యొక్క ఉగాది అనే ఉత్సవాన్ని చేస్తారు. అంటే అది సంవత్సరానికి మొదటి రోజు. అది ఎప్పుడు కూడా మార్చి ఏప్రిల్ మధ్య వస్తే ఉగాది. ఆ రోజు వీళ్ళు పగలు చేస్తారు. ఆ రోజు రాత్రితో రోజు ప్రారంభమవుతుంది. అంటే నీసాన్ నెల అంటే మార్చి ఏప్రిల్ మధ్య ప్రారంభం. దాన్ని మొదటి నెల అంటారు. అంటే యేసు ప్రభువారు మరణించిన నెల ఏది అని మనం కరెక్ట్గా చూసుకుంటే నీసాన్ నెల. నీసాన్ నెల మన క్యాలెండర్లో, రోమన్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? మార్చి ఏప్రిల్ మధ్య వస్తుంది. అదనమాట. కాబట్టి ఇక్కడ 14వ తారీఖు ఆ రోజు ఖచ్చితంగా పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి వస్తాయి. పస్కా పండుగ రోజున పౌర్ణమి వస్తుంది. యేసు ప్రభువారు యెషువా మెస్సియా హెబ్రీ భాషలో శిలువపై మరణించినప్పుడు అది పౌర్ణమి. చీకట్ల కమ్మిని. పౌర్ణమి రోజు గాఢ అంధకారం కమ్మిని. అది మిరాకిల్. మార్క్ సువార్తలో ఏమనుందంటే, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా అని ఉంది. ఇప్పుడు మగ్దలేనే మరియ ఎప్పుడు బయలుదేరిందంటే విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియ, యాకోబు తెలియని మరియ, సలోమి వీళ్ళందరూ కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆదివారం నాడు సమాధి దగ్గరికి వచ్చారు. వీళ్ళు వచ్చింది ఆదివారం నాడు వచ్చారు సమాధి దగ్గరికి. ఈ మగ్దలేనే మరియ మిగతా స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చిన రోజు ఆదివారం. బైబిల్లో సోమవారం ఉండదు, మంగళవారం ఉండదు, శనివారం అనే మాట ఉండదు, ఆదివారం అన్న మాట ఉంటుంది. మొదటి దినము రెండో దినం అని రాయాలి. ఆదివారం అని ఇక్కడ ఒక్కటే ట్రాన్స్లేషన్ చేశారు. మిగతా చోటంతా శనివారం, మంగళవారం ఆ మాటలు లేవు. ఇలా ఆదివారం వచ్చారు. వస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉంటా చూచెను. ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికే సమాధి మీద రాయి తీయబడింది. ఆ రాయి ఎంతో పెద్దది. ఎవరో దాన్ని తీయలేరు, తీయకూడదు. దాని మీద రాజముద్ర ఉంది, రోమా సామ్రాజ్యం ముద్ర ఉంది. అంత ముద్ర ఉన్నప్పుడు దాన్ని ఎవరు తీశారు? మరి రుచుడికే రాయి తీయబడి ఉంది కదా, ఎవరు తీశారు? చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో ప్రభు దూత పరలోకమున దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుడును. అప్పుడు మహాభూకంపము కలిగిను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. రాయిని పొర్లించింది ఎవరంటే దూత. రాజముద్ర దూతకేమీ లెక్కలేదు. పరలోకాంచి దేవదూత వచ్చి ఆ రాజముద్ర ఉన్న రాయిని పొర్లించి పక్కన పడేసి, దూతను అరెస్ట్ చేయగలరా? దూతలైనా దొరుకుతారా? అక్కడ జరిగింది అది. అయితే అక్కడ ఉన్న కావలివారు అంటే పిలాతు పంపిన సైనికులు, ప్రధాన యాజకులు పెట్టుకున్న ప్రైవేట్ సైన్యం, వీళ్ళందరూ అతనికి భయపడ్డ వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. అప్పుడు అక్కడ ఉన్న సైనికులు వణికిపోయారు. ఆ దృశ్యం చూసి చచ్చిన వాళ్ళ పడిపోయారు వాళ్ళందరూ కూడా. మగ్దలేనే వచ్చేటప్పుడు సమాధి ఒక్క సైనికుడు లేడు. మగ్దలేనే వచ్చేటప్పటికి ఒక శతాధిపతి అక్కడ లేడు.
మగ్ననవచుడికి ఆయుధాలు పడిన ఒక్క సైనికుడు అక్కడ లేడు. మొత్తం అంతా ఖాళీ చేశారు. ఎవరూ లేరు. ఖాళీగా ఉందా ప్రదేశం అంతా. మరి సైనికులు ఏమైపోయారు? ఏమైపోయారంటే ఈ విషయాలని చెప్పడానికి వాళ్ళు పరిగెత్తుకుని వెళ్తారనమాట. ఇప్పుడు సైనికులు ఏం చేశారంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. సైనికులు డైరెక్ట్గా రోమా చక్రవర్తి దగ్గరికి వెళ్ళో, రోమా గవర్నర్ దగ్గరికి వెళ్ళో, తన పై స్థాయి అధికారి దగ్గరికి వెళ్ళో చెప్పాలి. వీళ్ళు రోమా అధికారుల దగ్గర చెప్పకుండా, తమ పై అధికారి దగ్గరికి వెళ్లకుండా సైనికులు వీళ్ళు ఆల్రెడీ డబ్బు తీసుకున్న ప్రధాన యాజకుల దగ్గర. అందువల్ల ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చారు. వీళ్ళు జీతం ఎవరిస్తున్నారు సైనికులకి? ప్రభుత్వం ఇస్తున్న రోమా ప్రభుత్వం. పంపింది గవర్నర్. అక్కడికి వెళ్ళి చెప్పాలి. ఆ సహస్రాధిపతితో శతాధిపతితో ఎవరితో చెప్పాలి. అలా కాకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రధాన యాజకుల దగ్గరికి. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఇచ్చి పెట్టుకున్న సైనికులు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సంగతులన్నీ చెప్పారు. దూత వచ్చింది, పొర్లించింది అని మొత్తం విషయాలన్నీ చెప్పారు. ఇదే విషయాలు వాళ్ళు గవర్నర్కి చెప్పలేదు. గవర్నర్ దగ్గరికి వెళ్ళలేదు వార్త. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి, ఇప్పుడు కుట్ర చేశారు, ఆలోచన చేశారు, ప్రణాళిక రచించేశారు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచన చేసి వారు ఏంటంటే ఆ సైనికులకి చాలా ద్రవ్యం ఇచ్చి, చాలా డబ్బులు, చాలా లక్షల రూపాయలు ఇన్ఫర్మేషన్ బయటకు రాకుండా వాళ్ళు నోళ్ళు మిగిలినకి డబ్బు ఇచ్చారు. ఆ సైనికులు డబ్బు తీసుకున్నారు. లంచం అక్కడ ఇవ్వడం జరిగింది. అందువల్ల సత్యం అసత్యంగా మార్చబడడం జరిగింది. మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతను ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి. ఏం చెప్పమంటున్నారంటే మేము నిద్రపోయాం. అక్కడ 100 మంది సైనికులు నిద్రపోయారా? శతాధిపతి నిద్రపోయారా? రోమా సైనికులు నిద్రపోయారా? ప్రైవేట్ గూండాలు ఉన్నారు, వాళ్ళు నిద్రపోయారా? ప్రధాన యాజకులు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు నిద్రపోయారా? అందరూ నిద్రపోయారని చెప్పండి. డ్యూటీలో నిద్రపోతే రోమా సైన్యం ఏం చేద్దంటే వాళ్ళ బట్టలను తీసేసి నడిరోడ్లో కాల్చి చంపేస్తుంది. ప్రాణం తీసేది. నిద్రలో డ్యూటీలో నిద్రపోవడం చాలా క్రైమ్ రోమా సామ్రాజ్యంలో. నిద్రపోయామని చెప్పండి అంటారు. అంటే 100 మంది ఒక్కడ కూడా మెలకువలేదా? అట్లా రాయి జరుగుతున్నప్పుడు, ఎంతో పెద్ద రాయి అని ఉంది, రాయి జరుగుతున్న శబ్దం రాలేదా? రోమా రాజముద్ర వేసిన సమాధిని ఎలా కావలి కాయాలి? ఇవన్నీ అబద్ధాలు. ఆ శిష్యుల దగ్గర ఆయుధాలు లేవు. వీళ్ళ దగ్గర బళ్ళాలు, బాకులు, బరిసెలు, డాళ్ళు, కత్తులు అన్నీ ఉన్నాయి సైనికుల దగ్గర. శిష్యుల దగ్గర ఏమున్నాయి? అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి. శిష్యులు వచ్చి డెడ్ బాడీ ఎత్తుకుపోయారని చెప్పండి అన్నారు. అని చెప్పని చెప్పారు. ఓకే, శిష్యులు డెడ్ బాడీ ఎత్తుకుపోతే శిష్యులందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? 11 మంది శిష్యులు ఉన్నారు కదా. ఈ 11 మందిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదంటే 11 మంది శిష్యులను అరెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర డెడ్ బాడీ దొరకాలి. వాళ్ళ దగ్గర డెడ్ బాడీ లేదని ఈ సైనికులు తెలుసు. వాళ్ళ కళ్ళ ముందే దేవదూత వచ్చి రాయి పొర్లించడం, సమాధిలో శవము లేకపోవడం, ఆయన పునరుత్థానం చెందిపోవడం, ఇవన్నీ వీళ్ళకి తెలుసు. కానీ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళ కోటగోడలు కూలిపోతాయి కాబట్టి. డబ్బు అంటే వీళ్ళకి ఇష్టం కాబట్టి ఆ మందిరంలో వ్యాపారం చేస్తూనే ఉండాలి. యెరూషలేం దేవాలయంలో యేసుప్రభువుని దేవుడిగా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి వీళ్ళు డబ్బు తీసిన అబద్ధం చెప్పారు. అందువల్ల 10 మంది శిష్యుల్ని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేస్తే శవాన్ని చూపించాలి. మరి ఎత్తుకుపోయారని చెప్పారు కాబట్టి వాళ్ళ దగ్గర శవం ఏది? శవం దొరకదని వాళ్ళకి తెలుసు. శవం అక్కడ కంటి ముందే మాయమైపోయిందని వాళ్ళకి తెలుసు. శవాన్ని వీళ్ళు చూపించలేరు. యేసుప్రభు శవం దొరకదు. ఆయన లేచాడు, పునరుత్థానం చెందాడు. కాబట్టి ఇవేమీ సాధ్యం కాదు కాబట్టి శిష్యుల్ని అరెస్ట్ చేయలేదు. ఇది అధిపతి చెవినబడిన యెడల మేమతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పారు. ఒకవేళ గవర్నర్కి ఈ విషయం తెలిస్తే మీ ఉద్యోగాలు ఏం పోవు, మేము ఉన్నాం, మీకు ఎందుకు, మీరు రిటైర్డ్ అయ్యే వరకు మేము డబ్బులు ఇచ్చే శక్తి మా దగ్గర ఉంది. ఇప్పటికే చాలా డబ్బు ఇచ్చి ఇంకెవరికి ఇంకా ఇస్తాం. ప్రతి నెల పెన్షన్ కూడా ఇస్తాం. మీకు బంగారం, వెండి అన్నీ వస్తాయి మా యెరూషలేం దేవాలయం నుంచి. గవర్నర్కి చెప్పినా ఏం భయపడద్దు అని అన్నారు. గవర్నర్కి చెప్పినా మేము మేనేజ్ చేయగలమంటే అక్కడ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో వీళ్ళు ఎంత క్రూరులో అర్థం చేసుకోండి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమ బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. అయితే యూదుల్లో ఏం వ్యాపించింది? పుకారు వ్యాపించింది. సత్యం వ్యాపించలేదంట, పుకారు వ్యాపించింది. సత్యం తర్వాత ప్రపంచమంతా వ్యాపించింది. యూదుల్లో పుకారు వ్యాపించింది. నేటి వరకు యేసుప్రభుని వాళ్ళు నమ్మరు. యేసుప్రభుని టెర్రరిస్ట్ అంటారు, యేసుప్రభుని వంచకుడు అంటారు, యేసుప్రభుని దేవుడు కాదంటారు ఈ పుకార్లు బట్టి. కానీ బైబిల్ గ్రంథం రాస్తుంది యూదులే, బైబిల్ కోసం చనిపోయింది యూదులే, హర్సాక్షులైంది యూదులే, లేఖనాలు రాస్తుంది యూదులే, హీలింగ్స్ చేసింది యూదులే. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో యేసుప్రభు టర్న్ అయిపోతున్నారు. చాలామంది సీక్రెట్ క్రిస్టియన్స్ ఉన్నారు.
చాలా మంది యేసుప్రభు తిరుగుతున్నారు. కాబట్టి పుకార్లు నమ్మితే ఆత్మ రక్షణ కోల్పోద్ది. పుకార్లు నమ్మితే పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సైతాన్ ఏం చేద్దంటే సంఘాల మీద, దైవజనుల మీద, విశ్వాసుల మీద, పరిశుద్ధుల మీద దివారాత్రులు పుకార్లు పుట్టేస్తుంది. దాని టీం వాయుమండలో ఉంటారు. కనుక ఇలాంటివి నమ్మకూడదు. వాళ్ళు నమ్మి రక్షణ కోల్పోయారు. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 42వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము. ఇక్కడ వాక్యంలో ఏముందంటే ఆ రోజు సిద్ధపరచు దినము అంటే 14వ తారీఖు అని అర్థం. విశ్రాంతి దినానికి పూర్వ దినము అంటే పస్కా పండుగ తర్వాత వచ్చే 15వ తారీఖుని మహావిశ్రాంతి దినం అంటారు. దానికి ముందు సిద్ధపరచు దినము. ఆ రోజునే యేసు ప్రభు వారిని ఏం చేశారు, మరి సిలువేయడం అనేది జరిగిందని వాక్యం మనకి తెలియజేస్తుంది. నిర్గమకాండం 12వ అధ్యాయము 15, 16 వచనాలు చూద్దాం. 15వ వచనం. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీండలోండి పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకుని 7వ దినం వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలును కొట్టివేయబడెను. ఇక్కడ చెప్తున్నాడు పస్కా పండుగ అనేది ఎన్ని రోజులు జరుగుతుంది అని చెప్తున్నాడు. 7 రోజుల పండుగ, వారముల పండుగ అంటారు యూదులు. ఒక వారం పాటు పండుగ జరుగుతుంది. 7 రోజుల పండుగ. యేసు ప్రభు వారు పస్కా పండుగలో మొదటి రోజున సిలువేయబడ్డారు. ఇది 7 రోజుల పండుగ, వారం పండుగ. 16వ వచనం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసింది మాత్రమే మీరు సిద్ధపరచుకొనవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. ఇక్కడ చెప్తున్నాడు మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఆ మొదటి దినం అంటే మొదటి నెల 14వ తేదీని మీరు 3 గంటల తర్వాత పరిశుద్ధ సంఘంగా కూడాలి అని ఖచ్చితంగా చెప్తున్నాడు. 7వ దినాన పరిశుద్ధ సంఘముగా కూడాలి. మళ్ళీ 7వ దినం వస్తుంది. ఆ 7వ దినము కూడా పరిశుద్ధ సంఘమే, అంటే అది కూడా విశ్రాంతి దినము. దాన్నే పరిశుద్ధ పస్కా పండుగ తర్వాత వచ్చే దినాన్ని కూడా విశ్రాంతి దినం అని చెప్పి అన్నారు. పస్కా పండుగ అవగానే వచ్చే విశ్రాంతి దినం మహావిశ్రాంతి దినం. పస్కా పండుగ వారం రోజులు జరుగుద్ది. ఆ చివరిని వచ్చే దినం ఏంటంటే పరిశుద్ధ, అది కూడా విశ్రాంతి దినం అనమాట. అంటే 6 రోజులు జరుగుద్ది పండుగ, 6 రోజుల పండుగ అనమాట. పస్కా పండుగ 14వ తారీఖున వస్తుంది. ఇది 6 రోజులు జరుగుతుంది ఈ పండుగ. 18వ వచనం. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినం సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలు తినవలను. కరెక్ట్గా చెప్పాడు. 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నీసాన్ నెలలో, మొదటి నెలలో మీరు ఈ పండుగ చెయ్యాలి, పులియని రొట్టెలు తినాలని చెప్పాడు. అంటే మొదటి దినాన మీరు పరిశుద్ధంగా కూడాలని చెప్పాడు. దాని తర్వాత వచ్చే రోజే మహావిశ్రాంతి దినం అని చెప్పాడు. 7వ దినం వస్తుంది కదా, అది కూడా పరిశుద్ధ దినం అని చెప్పాడు. అది కూడా విశ్రాంతి దినం అని చెప్పాడు. మహావిశ్రాంతి దినం ఎప్పుడు? 14వ తారీఖు తర్వాత 15వ తారీఖున వస్తుంది. విశ్రాంతి దినం మళ్ళీ 7వ తారీఖున వస్తుంది. అంటే 21వ తారీఖు వరకు పండగ జరుగుతుంది. 7 రోజులు పండగ, 6 రోజులు పండగ. పస్కా పశువును కోసిన మరుసటి రోజు మహావిశ్రాంతి దినము, 7వ దినం కూడా విశ్రాంతి దినము. అంటే చూడండి, ఇది 1 వీక్ జరిగే పండగ. అంటే కరెక్ట్గా ఈ పండగ ఎప్పుడు జరుగుద్దంటే మరి శనివారం, అంటే ఈ పస్కా పండుగ శనివారం 3 గంటలకు జరుగుతుంది. వాళ్ళ క్యాలెండర్ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, మార్చబడవు రోజులు, దినాలు అన్నీ కూడా. 14వ తేదీ సాయంకాలం అంటే 14వ తేదీ సాయంకాలం అంటే 3 గంటల కంటే ఆ తర్వాత 15వ తారీఖు కింద లెక్క. ఆ 15వ తారీఖు రాత్రి పగలు మహావిశ్రాంతి దినం కింద లెక్క. ఈ పండుగ 7 రోజులు ఉంది. అంటే మళ్ళీ శనివారంతో ఎండ్ అయిపోద్ది. దాన్ని ఏమంటారు? శనివారాన్ని విశ్రాంతి దినం అని చెప్పేసి అంటారు. అంటే ఈ పస్కా పండుగలో ఒక మహావిశ్రాంతి దినము, మరలా ఒక విశ్రాంతి దినము వస్తున్నాయి. ఒక విశ్రాంతి దినం ఉంటుంది, మొదటి రోజు మహావిశ్రాంతి దినం ఉంటుంది, చివరి రోజుని విశ్రాంతి దినం ఉంటుంది. 6 రోజుల పండుగ. అది ఆదివారం నాడు, అంటే శనివారంతో ముగిసిపోద్ది. ముగిసిపోతే ఈవిడ ఏం చేసిందంటే ఆదివారం నాడు వచ్చింది. ఏ ఆదివారం నాడు వచ్చింది? యూదులకి ఏంటంటే పస్కా పండుగలో మైలు ఉంటుంది. పస్కా పండుగ ఆచరించాలంటే మైలు పడిపోయాం అని ఆచరించరు. నాకు తెలిసి మగ్దలిన మరి ఎప్పుడు వచ్చిందో అప్పుడే పునరుత్థాన దినంగా మనం నిర్ణయిస్తున్నాం. మగ్దలిన సోమవారం వస్తే సోమవారమే పునరుత్థానమా? మగ్దలిన ఆదివారం వస్తే ఆదివారమే పునరుత్థాన దినమా? మగ్దలిన ఎప్పుడు వస్తే అప్పుడే యేసుప్రభు లేచాడని చెప్తామా? అక్కడ వచ్చేటప్పటికే ఆయన లేచి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ప్రభు అప్పటికే లేచాడు, ప్రభు అప్పటికే సమాధిలో లేడు. మగ్దలిన వచ్చేటప్పటికే రాయి పొర్లించబడింది, ప్రభు సమాధిలో లేడు, అప్పటికే ఆయన లేచాడు. ఈవిడ 3వ రోజునే వచ్చిందా మగ్దలిన ప్రభుని చూడటానికి? వారం తర్వాత వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆదివారం
పస్కా పండుగ కరెక్ట్గా శనివారానికి అయిపోతూ ఉంటే ఇవి ఆదివారం తెల్లవారుజామున వచ్చింది. పండగ అయిపోయింది కదా, ఇంకా పండగ అయిపోయాక వారం తర్వాత వచ్చింది. పైగా యేసు ప్రభు లెగుస్తాడన్న విశ్వాసం ఈవిడికి లేదు. యేసు ప్రభు మీద అనంతమైన ప్రేమ ఉంది, కానీ ప్రేమ వేరు, విశ్వాసం వేరు. ప్రేమ ఉంది కానీ 3 రోజులు లెగుస్తాడన్న విశ్వాసం ఈవిడ ఎత్తుకుపోయారు. నా ప్రభు నడదు, యేసు ప్రభు లేచాడని అందు. ఆవిడ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా మగ్దలేన మరి. ఈమె యోహాను సువార్త 20:13 అంటుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి. ఆయన 3వ దినాలు లెగుస్తాడు అని ఆయన చెప్తే ఈ మాట ఆమె నమ్మితే ప్రభు లేచాడు, పునరుత్థానం చెందాడు అనుకోవాలి కదా. నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు అంటుంది. ఆయన చెప్పాడు నన్ను ఎవరో ఎత్తుకుపోతారని. ప్రభుని ఎవరో ఎత్తుకుపోగలరా అంటే ఈవిడికి 3వ దినాలు లెగుస్తాడన్న విశ్వాసం ఈవిడికి లేదు, కానీ ప్రేమ ఉంది యేసు ప్రభు. ఈవిడ 3వ దినాన్నే సమాధికి వచ్చిందని చెప్పడానికి వీలు లేదు. మేము వారం తర్వాత సమాధికి వచ్చిందని చెప్పడానికి వీలు ఉంది. ఎందుకంటే ఈమె కూడా పస్కా పండుగ ఆచరించి వారం అయిపోయాక ఆదివారం తెల్లవారుజామున వచ్చింది. ఇమ్మీడియట్ ఆదివారంలో వచ్చిందని మనం నమ్మడానికి వీలు లేదు. వారం రోజుల పండుగ చేసుకుని వారం తర్వాత ఆదివారం వచ్చింది అంటే ఆవిడ ఎప్పుడు వస్తే అప్పుడు, ఏ టైంకి వస్తే టైం ప్రభు లేచాడా? ప్రభు ఉదయమే లేచాడా? యేసు ప్రభు ఉదయమే లేచాడా? ఏ టైమింగ్ ప్రకారం లేస్తాడు? ఒక రాత్రి ఒక పగలు, 3 పగలు 3 రాత్రులు అయ్యాక ఆయన లేచి ఆ టైమింగ్ ప్రకారం తెల్లవారుజామున అర్ధరాత్రి ఆయన లేగడు. తర్వాత సమాధిలోకి పేతురు వెళ్ళాడు, యోహాను వెళ్ళాడు, కానీ వారికి దేవదూతలు కనిపించలేదు. కానీ మగ్దలేన మరియకి దేవదూతలు కనిపించారు. మగ్దలేన మరియ సమాధి దగ్గర ఉండి ఏడుస్తుందంట. చూడండి, ఏడుస్తుందంట. మరియ ఏడుస్తుందని ఉంది ఇక్కడ. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుండెను. ఆమె ఏడ్చు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రం ధరించిన దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలం తలవైపున ఇవ్వకుండా కాళ్ళ వైపున ఇవ్వకుండా కూర్చుంటే కనబడేను. యేసు ప్రభు వారు యోహానికి ఎందుకు కనబడలేదు, పేతురికి ఎందుకు కనబడలేదు, మగ్దలేనకి ఎందుకు కనిపించాడు అని మనం ఆలోచన. ఇంకా యేసు ప్రభు వారి పని అయిపోయింది అనుకున్నారు పేతురు, యోహాను. మరి వాళ్ళ విషయం అలాగే ఉంది. కానీ నిలిచి అక్కడ ఏడుస్తుంది. నువ్వు యేసు ప్రభు కోసం ఏడుస్తున్నప్పుడు, మొర పెడుతున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ దగ్గర ఉంటాడు ఆయన. నీ వెనకే ఉంటాడు, నీ ప్రక్కనే ఉంటాడు, నీకు సహాయం చేయడానికి. అది జరిగిన విషయం. ఈమె కొన్ని అంతులేని ప్రేమను బట్టి దేవుడు ఆమెకి మొట్టమొదటిగా కనిపించాడు. మొట్టమొదటిగా వెతుక్కుంటూ వచ్చిన ఒక స్త్రీయే మగ్దలేన మరియ వాక్య ప్రకారం. అయితే ఆమె ప్రేమించింది, కానీ 3వ దినాన లెగుస్తాడని విశ్వాసం ఆవిడికి లేదు. కనుక మగ్దలేన ఆదివారం నాడు వచ్చింది. అప్పటికే ఆయన లేచాడని బైబిల్ చెప్తుంది. అప్పటికే ఆయన లేచాడు, తను వెతుక్కుంటూ వచ్చాకే కలిశాడు. ఈ ఆదివారం గురించి ఇంకా ఉన్నాయి చూడండి. యోహాను సువార్త 20:19 ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యాహ్నం నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పారు. యేసు ప్రభు వారు ఆదివారం సాయంకాలంలో శిష్యులందరికీ తలుపులు వేసుకుని కూర్చుంటే మూసిన తలుపుల్లో ఆయన వచ్చి కనబడి మీకు సమాధానం మగును గాక అని చెప్పాడు. ఆదివారములో మొదటి రోజు కనిపించాడు. మరలా చూద్దాం, ఆయన ఆదివారాలు దర్శిస్తున్నాడు. మరలా 26 యోహాను 20:26 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యం నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. 8 దినములైన తర్వాత అంటే మరలా ఆదివారం వచ్చాడు ఆయన. ఆదివారం ఒకసారి శిష్యుని దర్శించాడు, అప్పుడు తోమా లేడు. మళ్ళీ తోమా కోసం మళ్ళీ ఆదివారం వచ్చాడు. 8 దినాలంటే ఇంకెప్పుడు ఆదివారమే అనుకోవాలి. వారానికి వచ్చాడు కరెక్ట్ గా. యేసు ప్రభు వారు మరలా కనిపించాడు వారానికి. ఈ మొదటి రోజు అంటే ఆయన ఆ తేదీని వీళ్ళకి కనిపిస్తే వచ్చాడు. యేసు ప్రభు వారు 3 దినాలు 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భంలో ఉన్నాడంటే ఉన్నాడు ఆయన. ఆయన లేచాడు, లేచి భూగర్భంలో కూడా పని చేసుకున్నాడు. ఒక పని ఉంది, అక్కడ పని జరిగింది. అక్కడ చేయాల్సిన పని భూగర్భంలో పని చేశాడు. మగ్దలేన వచ్చిన డేట్ని మనం తీసుకున్నాం, అది జరిగింది. మగ్దలేన ఎప్పుడొస్తే అప్పుడే లేచినట్టు కాదు, పొద్దున్న వస్తే పొద్దున్న లేచినట్టు కాదు, మధ్యాహ్నం వస్తే మధ్యాహ్నం లేచినట్టు కాదు, మంగళవారం వస్తే మంగళవారం లేచినట్టు కాదు. ఆమె పస్కా పండుగ 6 రోజులు అయిపోయి వచ్చిందని నా అభిప్రాయం. యేసు ఆదివారంలో లేచి అంటే లేచి గలిలీకి వెళ్తాడు, లేచి ఒలివల కొండకి వెళ్తాడు. ఇప్పుడు నేను లేచి హైదరాబాద్ వెళ్తాం, అలాగంటే లేచి అంటే సమాధిలోంచి లేచని కాదు, ఆయన లేచి పరిచర్య పని మీద వెళ్ళాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది యేసు ప్రభు వారు ఏ రోజు సిలువేయబడ్డారు, ఏ నెలలో సిలువేయబడ్డారు, ఏ దినాన సిలువేయబడ్డారు, ఎన్ని గంటలు సిలువేయబడ్డారు అనేది ఉంది. యేసు ప్రభు లేచాడు, లేచి శిష్యులు కనిపించాడు, 500 మంది సహోదరులు కూడా ఆయన కనిపించాడు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. యేసు ప్రభు లేవలేదని చెప్తున్నారు వీళ్ళు. యేసు ప్రభు లేచాడు, శిష్యులు చూశారు, ఇంకా ఇతర వ్యక్తులు కూడా ఆయన కనిపించాడన్న సాక్ష్యాలు ఉన్నాయన్నమాట. ఒక అబద్ధం కోసం శిష్యులు ప్రాణం పెట్టరు. ఆయన శిష్యులు హతసాక్షులు అయిపోయారు. ఒక అబద్ధం కోసం హతసాక్షులు అవ్వరు, సత్యం కోసం హతసాక్షులు అవుతారు. సత్యం కోసం చనిపోయారు, యేసు ప్రభు కోసం చనిపోయారు, వాక్యం కోసం చనిపోయారు, సాక్ష్యం కోసం చనిపోయారు.
కనుక యేసు ప్రభు లేవలేదు అందు. యేసు ప్రభు భూగర్భంలో ఉన్న టైము ఖచ్చితంగా 3 పగళ్ళు 3 రాత్రులను మనం అర్థం చేసుకోవాలి. మగ్దలేనే మరి వెళ్ళిన టైము 1 వారం తర్వాత పస్కా పండుగ అంతా చేసుకుని వెళ్ళింది. అసలు బైబిల్లో యేసు ప్రభు లేచిన దినాన్ని, పునరుత్థాన దినాన్ని పండగగా చేసుకున్న ఆధారాలు ఏమీ లేవు. పండగగా ఎవరు చేసుకోలేదు. ఇది ఒక బబులో నుంచి, రోమన్ క్యాథలిక్ నుంచి, ప్రొటెస్టెంట్ సంఘాల నుంచి, ఇండిపెండెంట్ సంఘాలకు వచ్చిన ఒక ఆచారం అంతే. యేసు ప్రభు మన కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తిరిగి రానై ఉన్నాడు, పునరుత్థానం చెందాడు, అంతే వాక్యం. కనుక హేతువాదులైన లెగలేదు, భూగర్భంలో ఉండలేదు, శుక్రవారమే ఉన్నాడు, ఆ శనివారమే ఉన్నాడు, ఒక పగలే ఉన్నాడు, 2 రాత్రులు ఉన్నాడు అని కాదు. ఆయన లేచాడు. ఆయన చెప్పిన ప్రకారమే, తాను చెప్పిన ప్రకారం ఆయన లేచాడు. ఖచ్చితంగా ఆయన భూగర్భంలో ఆ దినాలు ఉన్నాడు. మగ్దలేనా నుంచి మనం కౌంట్ చేసుకోవడానికి వీలు లేదు. ఆ పస్కా పండుగ చేసుకుని 6 రోజుల తర్వాత వచ్చింది. ఎందుకంటే పస్కా పండుగలో మైలు పడిపోతున్న ఆచారం యూదులకు అనేది ఉంది. దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఫలింపచేయును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.